నీ వెలుగును ప్రకాశింపచేయము. నేను చూడాలి. నా యేసయ్య కనబడు. అయ్యా నా ప్రభువా, నా ప్రభువా యేసు. అవును ప్రభువా, రక్షించుము నాయన. అనేక మంది నీ కొరకు కనిపెడుతున్నారు. వాళ్ళందరూ నిన్ను చూడాలి. నీవు వరకు ప్రతి ఒక్కరి ఆకాంక్ష చూడము నాయన. ఆశించుము, ఆకాశముచ్చుము నాయన. సహాయము చేయము నాయన. ప్రభువా, ప్రతి ఒక్క నీ మాట మాకు తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతంలో ఉన్న దేవానికి స్తోత్రము. సకల చరాచర సృష్టికర్త, నీ పాదములకు వందనాలు. స్తోత్రములు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. ఈ పరిశుద్ధ దినాన ప్రభ మేమందరం నాయన నీ వాక్యం వినడానికి వేగరముగా వచ్చింది దేవా. నీకే స్తోత్రము, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి అయ్యా. అయ్యా నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించిన ఆయన. యేసుక్రీస్తు ప్రభా నీకే వందనాలు. స్తోత్రములు అయ్యా. అయ్యా సర్వోత్తరా నీకే మహిమ కలుగునుగాక నాయన. నీకే వందనాలు అయ్యా. అయ్యా ఈ దినాన ప్రభా నీ బిడ్డలు వాక్యం చెప్పుచున్నగా నాయన. అయ్యా వెనకల చెవులు గ్రహించుకుని హృదయం మాకు దయచేయండి. వారి నోర్లు బావుగా తెరవండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మీరు మా మధ్యకు రండి ప్రభా. నీకే వందనాలు. స్తోత్రములయ్యా. అయ్యా మా వాక్యాన్ని విని గ్రహించుకొని వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకోవడానికి ఈ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుందంట. ఆమేన్. మొట్టమొదట ఆది యోహాను సువార్త మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. ఆమేన్. దీని అర్థము మీరు గ్రహించి ఉన్నారా? చెప్పండి. మొట్టమొదటిది ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. మూడోది వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. వాక్యమోరు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నది ఆయన లేకుండా లేదు, కలగలేదు కదా. కాబట్టి ఇది 3 భాగములు. బైబిల్ మొత్తం కూడా ఈ వాక్యములనే 3. ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి వాక్యము. మీరు కనుక దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదియందు వాక్యం ఉండెను. ఆది కాండము మొట్టమొదటి వాక్యం ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రకటన గ్రంథము 22 అధ్యాయము దాకా కూడా ఈ 3 భాగాలు మీకు అర్థమవుతుంది.
ఆమేన్. జాగ్రత్తగా గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఎందుకంటే ఆయన వాక్యంగా ఉన్నాడు, తర్వాత వాక్యము మళ్ళా వాక్యము దేవుని దేవుడై ఉన్నారు. తర్వాత దేవుడై ఉన్నాడు, వాక్యం దేవుడై ఉండెను అన్నప్పుడు అన్ని అర్థము మనము గ్రహించుకోగలుగుతాము. అట్లాంటి వాక్యమైన దేవుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చినటువంటి కారణము మనకందరికీ తెలుసు. ఏంటది? మొదటి తిమోతి 1:15. 1:15. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఆమేన్. ఇక్కడ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. పాపులను రక్షించుటకు. పాపులు అనగా ఎవరు? పాపులు ఎవరు? అన్యులైన వారు పాపులు, అన్యులు. ఇశ్రాయేలీయులు మేము పాపులము కాదు అంటున్నారు. అవునా కాదా? ఇశ్రాయేలీయులు మా దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. కాబట్టి మేము పాపులము మేము కాము అంటున్నారు. కానీ పాపులు ఎవరు? వాళ్ళు కనుక కాకపోతే మనము పాపులను రక్షించకు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, గలతీయులు 2:16 వచ్చింది చూడండి. గలతీ 2:16. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మేము అన్యజనుల చేరిన పాపులము కాము అంటున్నారు. చదవండి. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మేము వలన యూదులమే, మేము జన్మ వలన యూదులమే కానీ వాళ్ళు పాపులండి, మేము పాపులు ఎందుకు అవుతామండి అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక ప్రకారంగా పాపులను రక్షించకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు. మనము యోహాను 8:32 చదివినట్లయితే వాళ్ళేమో ఏమన్నారు? మేము పాపులము. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చాను. 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. చూసారా? వాళ్ళు ఎప్పుడు కూడా మేము పాపులమని ఒప్పుకోలేదు. యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి.
వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కానీ కేవలము మన కోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చారా? లేదు, అందరినీ లేదు, అందరి అందరినీ రక్షణ కూడా నిమిత్తమై రక్షించడానికి. అందరూ అనేటువంటి పదం కాదు, పాపులను. పాపులను పాపులు రక్షించడానికి. పాపులు కారు అని చెప్పుకునే వాళ్ళు, అవునా? అవును. కొంతమంది ఏమో మేము మేము పాపులను అబ్రాహాము సంతానం మేము అన్నారు. ఓ మరి ప్రభు వచ్చింది పాపులను రక్షణ కొరకు ఈ లోకానికి సృష్టి లోకమునకు వచ్చాడు. ఆమేన్. అయితే మరి యేసు ప్రభు కేవలం వాళ్ళ కోసమే వచ్చాడా? మన కోసం వచ్చారా? సమస్త మనుషులందరి కొరకు, అవునా? సమస్త జనులకు. లూకా సువార్త లూకా 19:10 చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు. దీనేమన్నాడు? దానినేమో పాపులు అన్నాడు. దీన్నేమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనుష్య కుమారుడు వచ్చెనని. చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఈ రెండు తేడా ఉన్నాయమ్మా? పాపులను రక్షించుటకు, వాడు పాపము పుట్టుకతోటి పాపము కదా. నశించిపోయినా అంటే ఒకప్పుడు మంచిగా ఉండింది, ఒకప్పుడు చాలా మంచిగా ఉంది. కానీ దాన్ని వెదక్కి పట్టుకోవాలి. గ్రహించండి, రెండు తేడా ఉందా లేదా? ఉంది, కరెక్ట్ గా ఉంది. అక్కడేమో పాపులను రక్షించడానికి అంగమైనటువంటి మనందరూ కూడా లోకంలోనికి వచ్చాడు. ఈడ నశించిపోయింది, ఒకప్పుడు చాలా బాగుంది, కానీ అది దాన్ని వెదకి పట్టుకుంటారు రక్షించడానికి. 9:19-10 ముందు వచనములో అబ్రహాము కుమారుడు ఇతను కూడా అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. గ్రహించారా? అతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే వెదకి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగ సంబంధ జనులందరూ కూడా నశించిపోయేటువంటి వాళ్ళు. కానీ ప్రజలందరూ, మనమందరము కూడా నశించిపోతున్న వారం కాదు, పాపులము మనము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చారు. నశించిపోతున్న దాన్ని వెతకి పట్టుకోవటం, రక్షించడానికి కూడా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను 3:34 చూస్తే, యోహాను సువార్త 3:34. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు. ఆమేన్. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఆమేన్. 3:4-8 34 వచ్చిన
అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి అటు అటు అన్య మనమైనా సరే, ఇశ్రాయేలు జనాంగమైనా సరే, ఎవరైనా కూడా పాపము చేశారు అంటే వాళ్ళు పాపముకు దాసులు. పాపమునకు దాసులు. అయ్యారు. కాబట్టి మాతము సర్వమానవాళి పాపము చేసినటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడా పాపాత్ములైనటువంటి వాళ్ళమైన, ఎవరు గొప్పోడని చెప్పిన పాపాత్ములే చెప్పుకున్న వాళ్ళందరూ పాపాత్ములే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 8:36 వచనం కూడా. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆమేన్. ఆమేన్. కుమారుడు మిమ్మును స్వతంత్రునుగా చేసిన ఎడల నిజముగా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు నందు దగ్గరకు వస్తే ఆయన కుమారులుగా మార్చేటువంటి వాడు, మనం స్వతంత్రులుగా చేసేటువంటి వాడు. ఎవరిని? అటు పాపులైనటువంటి వారిని, ఇశ్రాయేలైనటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరి ఉంటే వారును రక్షింపబడతారు. ఆమేన్. ఆమేన్. మనల్ని స్వతంత్రులుగా చేసేటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళంతా కూడా యేసు ప్రభువు నందుకు వచ్చి అందరినీ దగ్గరకి తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట యేసు ప్రభు కేవలము పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. వాక్యము వచ్చింది. తర్వాత 2 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు మనుష్యుడు ఇక్కడికి వచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. కలిపి ఏమవ్వాలి? ఇద్దరు, అటు అన్యులు ఇటు రక్షింపబడు. ఎవరంటే ఇశ్రాయేలు తర్వాత పాపులైన మనము మాత్రము కూడా రక్షణ పొందటానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. కుమారు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు స్వతంత్రులైందురు. మనల్ని ఆయన స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత మనందరిని రక్షించుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆమేన్ ప్రార్థన చేసుకున్నాం కూడా. యేసు ప్రభువా, మహానుభావుడా దేవా, నేనా నేను అది చెప్పలేదు ప్రభువా, ఇంకొక వాక్యము చెప్పిన సమస్య మరి నువ్వు చెప్పమన్నప్పుడు చెప్తాను ప్రభా. దయతో చూపించు ప్రభువా. నాయన యేసయ్యా, నీ వాక్యము నాకు తెలియచేయము. మేమందరము ఆడ మగ వారి అందరూ నీ వాక్యమును చదివి గ్రహించుకొని వాక్యము ముందుకు వెళ్ళాలి ప్రభా. జ్ఞానము కావాలి మా ప్రభా. నువ్వు జ్ఞానము ఈ ప్రభా. అయ్యా, మనందరిని
దీవెనతో ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.